హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం, భాగ్యం కుటుంబం గుళ్ళో కూర్చొని పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. భాగ్యం అయితే ఎలాగైనా పెళ్ళి మొత్తం రామరాజే జరిపించేలా చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత భాగ్యం, అన్నయ్య గారు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, అసలైన విషయాలు మాట్లాడుకుంటే మనం పనులు మొదలు పెట్టొచ్చు అని అంటుంది. రామరాజు అసలైన విషయాలా ఏంటమ్మా అవి అని అడిగితే, అదే అన్నయ్య, నిశ్చితార్థం పెళ్ళి గురించి మాట్లాడుకోవాలి కదా అని అంటే, ఇందులో మాట్లాడుకోవడానికి ఏముందమ్మా, ఆచారం ప్రకారం నిశ్చితార్థం పెళ్ళి కూడా ఆడపెళ్ళి వాళ్ళే చేసిస్తారు కాబట్టి మీరే జరిపించండి అని రామరాజు చెప్తాడు. రామరాజు అలా చెప్పగానే భాగ్యం కుటుంబం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వెంటనే భాగ్యం, అలా కాదన్నయ్య గారు, మా సైడ్ నుంచి నిశ్చితార్థం అమ్మాయి వాళ్ళు చేసిస్తారు, పెళ్ళి మొత్తం కూడా అబ్బాయి వాళ్ళే జరిపిస్తారు, అందువల్ల మేము నిశ్చితార్థం జరిపిస్తాం, మీరు పెళ్ళి జరిపించండి అన్నయ్య అని చెప్పగానే రామరాజు, వేదవతి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రామరాజు, వేదవతి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే వేదవతి, అలా కాదు వదిన గారు, నిశ్చితార్థం పెళ్ళి కూడా ఆడపెళ్ళి వాళ్ళే జరిపిస్తారు కదా, మీరే జరిపించండి అని అంటుంది. అప్పుడు భాగ్యం మనసులో ఏం చేయాలి, ఎలాగైనా పెళ్ళి వీలే చేసిచ్చేలా చేయాలి అని అనుకొని, అలా కాదు వదిన గారు, మేము జరిపించే వాళ్ళమే, కానీ మా సైడ్ నుంచి ఆ ఆచారం లేదు. మొన్నటికి మొన్న మా బంధువుల్లో ఒకరు, వాళ్ళకి డబ్బుందని వాళ్ళే పెళ్ళి జరిపించి ఇచ్చారు, కానీ ఆ పెళ్ళి జరిగిన 3 రోజులకే ఆ అమ్మాయి అబ్బాయి విడిపోయి విడాకుల దాకా వెళ్ళారు. అందుకే మా ఇళ్ళల్లో ఆడపెళ్ళి వాళ్ళు పెళ్ళి జరిపిస్తే అరిష్టం జరుగుతుంది అని మానేశారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి అన్నయ్య గారు, మేమే పెళ్ళి నిశ్చితార్థం జరిపించి ఇస్తాం అని భాగ్యం అనేసరికి రామరాజు, వేదవతి, చందు అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రామరాజు, వేదవతి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని రామరాజు, సరే అమ్మా, మీరు చెప్పినట్టుగానే మీరు నిశ్చితార్థం జరిపించండి, మనం పిల్లల సంతోషం కోసమే కదా కోరుకునేది, మేము పెళ్ళి జరిపిస్తాం అని చెప్పగానే భాగ్యం కుటుంబం అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. చందు, శ్రీవల్లి ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. మరో పక్క గుళ్ళో రామరాజు కొడుకు పెళ్ళికి అన్నీ మాట్లాడుకుంటున్నారని తెలుసుకున్న భద్రావతి ఎలాగైనా ఆ పెళ్ళిని ఆపాలి అని గుడిలోకి వస్తుంది. భాగ్యం గురించి తెలుసుకొని భాగ్యం దగ్గరికి వచ్చి, ఏంటి రామరాజు కొడుక్కి మీ కూతుర్నేనా ఇచ్చి పెళ్లి చేసేది అని అంటే, అప్పుడు భాగ్యం అవును అని అంటుంది. అప్పుడు భద్రావతి, అయినా ఆ రామరాజు కుటుంబం గురించి మీకు ఏం తెలుసని సంబంధం ఖాయం చేసుకున్నారు, వాడే అనాథ, వాడు చిన్నప్పుడే తిన్నింటి వాసాలు లెక్క పెట్టి పనిచేసిన ఇంట్లోనే ఆ ఆడపిల్లని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, వాడి నడిపి కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇంకా వాడి చిన్న కొడుకు ప్రేమించి చేసుకున్నాడు అని చెప్తున్నారు, కానీ అది మోసంతో జరిగిన పెళ్ళి, నగల కోసం మా మేనకోడల్ని ట్రాప్ చేసి ప్రేమించారు, ఇప్పుడు మీ కూతుర్ని కూడా ఆ ఇంటికి పంపిస్తే డబ్బు కోసం వాళ్ళు చిత్రహింసలు పెడతారు, మీ కూతుర్ని ఆ ఇంటికి పంపించి దాని గొంతుకొస్తారా, మీరే ఆలోచించుకోండి అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భద్రావతి అలా మాట్లాడేసరికి భాగ్యం, శ్రీవల్లి అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి, ఏందమ్మా ఈవిడ ఇట్లా మాట్లాడుతుండేందే, నాకు చాలా భయంగా ఉంది అని అంటే, అప్పుడు భాగ్యం, దేనికే భయం, అయినా ఎవరో ఏదో చెప్పారని మంచి బంగారం లాంటి సంబంధాన్ని మనమెందుకు కాదనుకోవాలి, చూసావు కదా ఆ చందు అమాయకుడు, నువ్వు ఏది చెప్పినా వింటారు, ఆ రామరాజు కుటుంబాన్ని చూస్తే అందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళ ఉన్నారు, నువ్వు నీ మాట నెగ్గాలి అన్నా, నీ ఆట సాగాలి అన్నా నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళాల్సిందే,
ఎవరెన్ని చెప్పినా కూడా మనం అస్సలు వినకూడదు అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. పదండి పదండి, ఎల్లుండే నిశ్చితార్థం. మనం నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు చూడాలి. ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఉండాలి. అలాగైతేనే మన మీద అనుమానం ఉండదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరో పక్క ధీరజ్ వాటర్ క్యాన్లు మోస్తూ ఇంటింటికి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. ఇక అలా వాటర్ సప్లై చేస్తూ అనుకోకుండా భాగ్యం ఇంటికి కూడా వాటర్ తీసుకుని వెళ్తాడు. ఇక ఇంటి బయటే ఉండి హలో వాటర్ అని అనగానే ఇక భాగ్యం అదేంటబ్బాయ్ వాటర్ అని ఇంటి బయటే ఉండి అలా అరుస్తున్నావేంటి, క్యాన్ తీసుకొని లోపలికి రా, ఇక్కడ క్యాన్ మోసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పగానే ఇక ధీరజ్ సరే అని వాటర్ క్యాన్ని తీసుకొని ఇంట్లో పెడతాడు. ఇక ధీరజ్ డబ్బులు ఇవ్వండి అని చెప్పగానే ఇక భాగ్యం ఇస్తాంలే అబ్బాయి అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎల్లుండి మా అమ్మాయికి నిశ్చితార్థం ఉంది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు. అందుకే మీరు మంచిగా ఫిల్టర్ చేసి వాటర్ తీసుకొని రండి అని చెప్పగానే ఇక ధీరజ్ మనసులో వాళ్ళ ఇల్లు వాళ్ళ అవతారాలు చూసి వీళ్ళ అవతారాలకి గొప్పింటి సంబంధం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అది గమనించిన భాగ్యం ఏంటబ్బాయ్ మమ్మల్ని చూసి మాకు గొప్పింటి సంబంధం ఎలా వచ్చింది అనుకుంటున్నావా? అదంతా కూడా మా అమ్మాయి అదృష్టం. త్వరలోనే మా అమ్మాయి గొప్ప ఇంటికి డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్ళబోతుంది తెలుసా అని భాగ్యం మాట్లాడుతూ ఉంటే ధీరజ్కి అయితే ఇక బాగా చిరాగ్గా ఉంటుంది. ఎవడో కానీ వాళ్ళని నిండా ముంచేసినట్లే ఉన్నారు అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ వెళ్తూ ఉంటే సరేనండి రేపు వాటర్ తీసుకొని వస్తాను అని చెప్పగానే అప్పుడే భాగ్యం ఇదిగో అబ్బాయి వాటర్ తీసుకొని వస్తాను అంటున్నావు, ఇక్కడికే వస్తావా ఏంటి అని అంటే అవునండి మీరేగా చెప్పారు నిశ్చితార్థం జరుగుతుందని అని చెప్పగానే అప్పుడు భాగ్యం నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పాను కానీ మా ఇంటి దగ్గర జరుగుతుందని చెప్పానా? నిశ్చితార్థం వేరే ప్యాలెస్ లాంటి మాకు తెలిసిన గొప్పోళ్ళ ఇంట్లో జరుగుతుంది అని చెప్పగానే ధీరజ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటబ్బాయి అలా చూస్తున్నావు? వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి అంటే అలాంటి ఇంట్లోనే కదా నిశ్చితార్థం జరిపించాలి. ఇదిగో ఈ అడ్రస్కి రేపు వాటర్ తీసుకొని రా అని చెప్పగానే ధీరజ్కి అయితే ఇంకా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇదేంటి వీళ్ళు ఉంటున్న ఇల్లు ఇదైతే వేరెక్కడనో నిశ్చితార్థం జరిపించడం ఏంటి? నాకు బాగా అర్థమైపోయింది. వీళ్ళు ఉన్నోళ్ళు అని ఎవరినో బాగా మోసం చేస్తున్నట్టున్నారు. అయినా మనకెందుకులే అనవసరమైన వాటిలో తలదూర్చి మనమే బ్లేమ్ అయిపోతున్నాం అని ధీరజ్ పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క ప్రేమ ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి వీడు జాబ్ చూసుకుంటానని చెప్పి పొద్దుననంగా వెళ్ళాడు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, అసలు జాబ్ దొరుకుంటుందా అని ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు. ధీరజ్ ఇంటికి రాగానే ప్రేమ ఏంట్రా జాబ్ దొరికిందా అని అంటే దొరికింది అని అంటాడు. ఏం జాబ్ రా అని అంటే అప్పుడు ధీరజ్ ఏదో ఒకట్లే మనం బ్రతకడానికి మన అవసరాలకి సరిపోయే జాబే దొరికింది అని ధీరజ్ సమాధానం చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక చందు సాగర్ ఇద్దరూ కూడా ధీరజ్ దగ్గరికి వస్తారు. రే చిన్నోడా రారా బయటికి అని చెప్పగానే ఇక ధీరజ్ ఏంటన్నయ్యా అని అంటాడు. రేపే మన అన్నయ్యకి నిశ్చితార్థం జరగబోతుంది, చాలా గొప్పగా జరగబోతుంది. అందుకే మనం ఉదయాన్నే లేచి రెడీ అయ్యి నిశ్చితార్థం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే ఇక ధీరజ్ చందుతో అన్నయ్య త్వరలోనే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట, కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని ముగ్గురు కూడా చాలా నవ్వుకుంటూ సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు. అప్పుడే రామరాజు అక్కడికి వస్తారు. ఇక అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడే రామరాజు నడిపోడా అని పిలవగానే ఇక సాగర్ ఏంటి నాన్న అని అంటాడు. రేపు జరిగే నిశ్చితార్థానికి మన ఇంట్లో నుండి ఇద్దరు తప్ప అందరం వెళ్తున్నాం అని చెప్పగానే ఇక ధీరజ్ ప్రేమాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే చందు ఏంటి నాన్న అంటే
ధీరజ్ ప్రేమ నిశ్చితార్థానికి రాకుంటే ఎలా అని అంటే, లేదురా, వీడు ఎక్కడికి వచ్చినా కూడా అది సర్వనాశనమే అవుతుంది, కానీ అది పూర్తి అవ్వదు. అందుకే వీరు రేపు నిశ్చితార్థానికి వస్తే అక్కడ కూడా ఏదో గొడవ పెడతాడు. వీడి వల్లే ఆ నిశ్చితార్థం కూడా ఆగిపోతుంది. అందుకే వీడు రేపు అక్కడికి రావడానికి వీల్లేదు. రేయ్, చెప్పింది గుర్తుంది కదా, నా మాట కాదని అక్కడికి వస్తే మాత్రం ఇక నిన్ను జీవితంలో క్షమించను. నా ఇద్దరు కొడుకుల పెళ్ళి ఎలాగో నా చేతుల మించి జరగలేదు, కనీసం నా పెద్ద కొడుకు పెళ్ళైనా నా చేతుల మీద నుంచి జరగనివ్వండి అని రామరాజు చెప్పగానే ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే నిశ్చితార్థానికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. ప్రేమ ధీరజ్లు మాత్రం చాలా బాధగా గదిలోనే ఉంటారు. వాళ్ళని చూసి నర్మదా వేదవతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక రామరాజు, బుజ్జమ్మ ఇంకా ఎంతసేపు, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే వస్తున్నానండి అని అందరూ కూడా నిశ్చితార్థానికి బయలుదేరుతారు. ఇక ప్రేమ ధీరజ్లు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక ధీరజ్ ప్రేమతో, చూసావా ఇదంతా నీ వల్లే ఈరోజు నా కుటుంబానికి సంబంధించిన ప్రతి సంతోషంలో నేను లేకుండా పోతున్నాను అని ధీరజ్ బాధపడుతూ ఉంటే ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్, సరే నాకు జాబ్కి టైం అయింది, నేను వెళ్తున్నాను అని చెప్పి ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్ వాటర్ తీసుకొని నేరుగా నిశ్చితార్థం జరిగే చోటుకే వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి వాటర్ సప్లై చేస్తూ ఉండగా ఇంతలోనే ఫ్లెక్సీలో చందు శ్రీవల్లి ఫోటో చూస్తాడు. అది చూసి ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇదేంటి, అన్నయ్య నిశ్చితార్థం ఇక్కడే జరుగుతుందా అని అనుకుంటూ పక్కనే ఉన్న శ్రీవల్లిని చూస్తాడు. శ్రీవల్లిని చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే, ఎక్కడ చూశాను అని ధీరజ్ గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతలోనే నిన్న భాగ్యం ఇంటికి వెళ్ళిన విషయం గుర్తొస్తుంది. ఇక వెంటనే, అంటే మా వాళ్ళు వీళ్ళ చేతిలో మోసపోతున్నారా అని స్టేజ్ వైపు చూసేసరికి ఇక స్టేజ్ పై భాగ్యం భర్త శ్రీవల్లి అందరూ ఉండడం చూసి ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇక వాళ్ళు మోసం చేస్తుంది తన కుటుంబాన్ని అని తెలుసుకొని ధీరజ్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు మోసం చేస్తుంది మా కుటుంబాన్నేనా? మా వాళ్ళకి తెలియక వీళ్ళు నిజంగానే డబ్బున్న వాళ్ళని మంచి వాళ్ళు అని చెప్పి ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత మోసంతో ఈ పెళ్ళి జరిగిందని తెలిస్తే మా నాన్న తట్టుకోగలరా? ఇప్పుడు పడుతున్న బాధ కంటే 100 రెట్లు పడతాడు. అన్నయ్య కూడా ఎంతో బాధపడతాడు. లేదు, నా కుటుంబానికి ఆ పరిస్థితి ఎప్పటికీ రానివ్వను అని ధీరజ్ కోపంగా స్టేజ్ పైకి వెళ్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు మంత్రాలు చదువుతూ, బాబు ఉంగరాలు తొడుక్కోండి అని చెప్పగానే ఇక చందు శ్రీవల్లి ఒకరికొకరు రింగులు తొడుక్కుంటూ ఉంటారు. అప్పుడే ధీరజ్ ఎంట్రీ ఇచ్చి, ఆగన్నయ్య అని గట్టిగా అరుస్తాడు. అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ధీరజ్ అక్కడికి రావడాన్ని చూసి రామరాజు, చందు, వేదవతి, సాగర్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భాగ్యం కూడా ధీరజ్ని చూసి, ఇదేంటి, ఈ వాటర్ సప్లై చేసే బాయ్ ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు, రే నీకు చెప్పాను కదరా ఈ నిశ్చితార్థానికి రావద్దు అని, ఎందుకు వచ్చావురా అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, నాన్న నేనేమి కావాలని నీ మాట జవదాటి ఈ నిశ్చితార్థానికి రాలేదు, అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ జరుగుతున్న మోసాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను, అందుకే ఈ నిశ్చితార్థాన్ని ఆపుతున్నాను అని ధీరజ్ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక భాగ్యం, ఇదిగో అబ్బాయి, ఏంటి మోసమేంటి అని అంటూ ఉంటే, మీరు మాట్లాడకండి, మీరు మా వాళ్ళని ఎంతో మోసం చేస్తున్నారు అని చెప్పగానే ఇక రామరాజు, రే ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పిచ్చిగా ఉందా, వాళ్ళు మమ్మల్ని మోసం చేయడం ఏంటి అని అంటే, అయ్యో నాన్న మీకెలా చెప్పాలి, వాళ్ళకు అసలు డబ్బు లేదు, ఇల్లు లేదు, కూటికి కూడా గతి లేదు, అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళమని గొప్ప వాళ్ళమని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు, అన్నయ్యని కూడా మోసం చేస్తున్నారు,
పెళ్ళైన తర్వాత ఈ నిజం బయటపడ్డాక నువ్వు అన్నయ్య ఎంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే ఆ బాధ మీకు ఉండకూడదని ఇప్పుడే నిశ్చితార్థాన్ని ఆపుతున్నాను అని ధీరజ్ చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, అయ్యో నాన్న నేను చెప్పేది నిజం. వీళ్ళంతా మోసం అబద్ధాలతోనే ఈ పెళ్ళిని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. నా మాట నమ్మండి అని అంటూ ఉంటే భాగ్యం, ఇదిగో అబ్బాయి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో మా ఫ్యామిలీ అలాంటిది కాదు అని అంటే, మీరు మాట్లాడకండి. మీ ఫ్యామిలీ ఎలాంటిదో నిన్న నేను మీ ఇంటికి వాటర్ సప్లై చేసేందుకు వచ్చినప్పుడే చూశాను. మీ మాటల్లోనే నాకు అర్థమైంది మీరు ఎవరినో మోసం చేస్తున్నారని. కానీ అది నా కుటుంబమే అని, మా అన్నయ్యని అని నాకప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసాక నేను అస్సలు ఊరుకోను అని చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భాగ్యం, ఇదిగో అబ్బాయి సెక్యూరిటీ రండి, ఈ అబ్బాయిని బయటికి గెంటేయండి, ఎక్కువగా వాగుతున్నాడు అని అంటూ ఉంటే చందుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే భాగ్యం చంప పగలగొడతాడు. అది చూసి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చందు, ఇంకొక మాట నా తమ్ముడు గురించి మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నా తమ్ముడు గురించి నాకు తెలీదా? వాడు నా మంచి కోరుకుంటాడా చెడు కోరుకుంటాడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. అలాంటిది నా పెళ్ళి ఆపాలని ఎందుకు అనుకుంటాడు? నిజంగానే వాడు చెప్పినట్టుగా మీకు డబ్బు లేదు, మీకు ఆస్తి లేదు, గొప్ప పేరు లేదు, అవన్నీ ఉన్నాయని చెప్పి మమ్మల్ని మోసం చేశారని నాకు అర్థమైంది అని చందు చెప్పగానే ఇక భాగ్యం కుటుంబం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా భాగ్యం కుట్రని అందరి ముందు ధీరజ్ బయట పెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.